యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఇంతవరకు మనం 134 నామములు ధ్యానించినాం. ఈరోజు కొన్ని నామములు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం నుండి మనం ధ్యానించనే ఉన్నాం. హన్న పాడిన పాటలో నుండి ఒక 4 నామములు ఈరోజు ధ్యానించాలి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. హన్న పాట పాడుతుంది. ఆమె అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చినాడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో హన్న విజ్ఞాపన చేసి ఇలాగనేను, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు బలము కలిగాను, నీ వలనే రక్షణను బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదు. ఆమె ఎందుకు ఇంత సంతోషపడుతున్నది మీకు తెలుసా? ఎందుకు సంతోషపడుతుంది? హన్న గొడ్రాలు, మరి సంతానం పొందుకున్నది, పిల్లలు లేనిది, సంతులేనిది. దేవుని యొక్క కటాక్షం ద్వారా దేవుడు ఆమె గర్భం తెరిచి సమూయేలు అనే బాలుని అనుగ్రహిస్తాడు. అందుకే ఆమె చాలా సంతోషపడుతుంది. ఆమె దుఃఖము నిట్టూర్పు అంతా ఎగిరిపోయింది. ఆమెకు ఆనందం కలిగింది. మందిరంలో వచ్చి ఆమె దుఃఖమును దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించుకున్నప్పుడు ఆమెకు జవాబు దొరికింది. అందుకే ఈ పాట పాడుతుంది అన్నమాట. గొప్ప దేవుడని, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన వెలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకుందురు. తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కను. అది ఎవరి వల్ల సాధ్యం? దేవుని వల్ల సాధ్యం. గొడ్రాలు కూడా కంటది దేవుని శక్తి ద్వారా. 7 పిల్లలను కంటుంది. అనేకమైన పిల్లలను కనినది కృషించిపోను. ఇప్పుడు ఈరోజు మనం కొన్ని నామములు ధ్యానించబోతున్నాం. ఇప్పటి జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపచ్చు, అందులో నుండి రప్పించువాడును ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు. ఈ నామం ధ్యానించినాము. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయటం, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడను జయమునందడు.
యెహోవాతో వాదించేవారు నాశనమవుతారు. ఇలాగో ఆమె దేవుని మహిమపరుస్తుంది. ఆమె జీవితంలో దేవుడు గొప్ప దేవుడని, శక్తిగల దేవుడని, అసాధ్యం అంటూ ఆయనకి ఏది లేదని ఆమె రుచి చూచి తెలుసు. అందుకే పాట పాడుతుంది. ఈ పాటలో అనేక నామాలు ఉంది, చాలా మటుకు ధ్యానించినాం. ఇంకా కొన్ని నామములు ఉన్నాయి. ఈరోజు మరి 1 సమూయేలు 2:6 ఉంది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు. అంటే లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలోనే జీవం ఉంది, దేవుని చేతిలోనే మరణం ఉంది. కనుక ఆయన తనకు ఆ శక్తి ఉందన్నమాట. దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, సజీవులను గాను జనులను ఆయన సజీవులుగా చేయగలవాడు, మృతులుగా చేయగలవాడని ఆమె పాట పాడుతుంది. మరి ఈ పరిచర్యలో చాలా అద్భుతాలు నేను చూసినాను. సంఘము ప్రార్థించినప్పుడు, దేవుని సేవకులు ప్రార్థించినప్పుడు చాలా ఆశ్చర్య కార్యాలు జరగడం మరి సంఘ అనుభవం అయి ఉన్నది. నాకు ఇంకా గుర్తుంది, ఒక అబ్బాయి 25 సంవత్సరాల అబ్బాయి ప్రేమ వ్యవహారంలో పడినాడు. ఆ పిల్ల పెళ్లి చేసుకోనానంటే వెంటనే యాసిడ్ బాటిల్స్ తాగినాడు, చనిపోతున్నాడు. మధ్యరాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది, అమ్మ నా కొడుకు చనిపోతుండమ్మా. ఏ హాస్పిటల్ పోయినా తీసుకోవడం లేదంట. రాత్రిపూట ఫోన్లో ప్రార్థన చేసినారు. మధ్యరాత్రి 2 గంటలకు పిల్లోడు చనిపోదు. ఒకటే కొడుకు, వారికి తక్కిన పిల్లలందరూ ఆడపిల్లలు అన్నమాట. ఈ కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచుకున్నారు. వీడు చనిపోతున్నాడు అని తల్లి గొప్పగా ఏడుస్తూ ఫోన్లో చెప్పినప్పుడు ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రం. ప్రార్థన అయిన వెంటనే ఒక హాస్పిటల్లో చేర్చుకున్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. అయినా ఏమీ హోప్ లేదు, మరి హోప్లెస్ కేసు అని డాక్టర్స్ చెప్పినారు. మరునాడు వారు ఫోన్ చేసి, అమ్మ బ్రతకనని అంటున్నారు, అమ్మ డాక్టర్లు బ్రతకనని అంటున్నారు. బంధువులు అందరూ వచ్చేసినారు, హాస్పిటల్ నిండా వాళ్ళ బంధువులే. ఎందుకంటే పిల్లోడు యంగ్, వెరీ హ్యాండ్సమ్ బాయ్ చనిపోతున్నాడు అని బంధువులందరూ వచ్చేసినారు. నేను మరి వెళ్ళినాను హాస్పిటల్కు. అన్ని గొట్టాలన్నీ పెట్టి, పైప్స్ అన్నీ పెట్టి, స్మారకం లేదు, ఏం లేదన్నమాట, జస్ట్ లైక్ ఎ డెడ్ బాడీ. కానీ నాకు దేవుడు గొప్ప ఆశ ఇచ్చినాడు. ఎందుకంటే దేవుడు తప్పకుండా ఈ యవనస్తుని బ్రతికిస్తాడని నా నమ్మకం. అక్కడైతే ఎవ్వరికీ నమ్మకం లేదు. నేను పోయి అక్కడ కన్నీళ్లతో ప్రార్థించిన, నా తల నుండి పాదం వరకు ఇలాగ ముట్టి 3 సార్లు ముట్టి ప్రార్థన చేసి, నర్సులందరూ ఉన్నారు నా చుట్టూ. మరి ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు వారి బంధువులందరూ, ఆ తల్లిదండ్రులు ఏడిపోయినాడు, భయంకరమైన ఏడుపు. అప్పుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చినాను. ఎందుకంటే జీవము మరణము దేవుని వశంలో ఉంది. ఆయన ప్రార్థన ఆలకించి మృతతుల్యుడైన వాడిని బ్రతికిస్తాడని నాకు ఒక ఆశ కలిగి ఒక వాగ్దానం ఇచ్చి వచ్చేసినాను. ఆ వాగ్దానం యోబు 24:22 చూడండి. జోబ్ 24:22 ఈ వాగ్దానం బైబిల్ తెరిచి ఆ బంధువులకు, ఆ తల్లిదండ్రులకు, ఆ అక్కజనులందరికీ కూడా చదివి వినిపించి ప్రార్థన చేసి వచ్చినాను. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడదురు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినాడు అప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి. ప్రాణం గురించి ఆశలే విడిచినారు, బతకడానికి అందరూ అంటున్నారు, డాక్టర్లు అంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, నో హోప్. అటువంటి మరి పరిస్థితిలో ఈ వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు నేను ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు ఈ బిడ్డను బ్రతికిస్తానంటే. జస్ట్ ఒక శవంలాగానే పడి ఉన్నాడు. ఉట్టి ఆ పేరుకు అదే ఆక్సిజన్ అవన్నీ పెట్టినారు కానీ బ్రతకడు అని అంటున్నారు. కానీ ఈ వాక్కుకు, దేవుని వాక్కుకు ఎంత శక్తి ఉంది. నేను ఆ వాక్ ఇచ్చి ప్రార్థన చేసి నేను వచ్చినాను. దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను ముట్టి ఆ రాత్రే కళ్ళు తెరిచినాడు. మళ్ళా క్రమక్రమంగా ఆ బిడ్డ మరి స్పందిస్తున్నాడు, మెడిసిన్కు లేచినాడు, కూర్చున్నాడు. మరి ఇప్పుడు మన సంఘానికి కూడా వస్తున్నాడు. అంటే చనిపోయే ఆ యవ్వన బిడ్డను దేవుడు బ్రతికించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కొందరు ప్రాణం గురించి ఆశ విడిచినా దేవుడు బ్రతికించగలడు. అందుకే ఈ నామంతో హన్నా దేవుణ్ణి స్తుతిస్తుంది. జనులను ఆయన సజీవులుగా చేయగలడు, మృతులుగా కూడా చేయగలడు. అంటే జీవము మరణం ఆయన వశంలో ఉందని మనకు అర్థమవుతుంది. మరణము తప్పించుట యెహోవా వశం. మనం అనుకుంటాం మనకు చాలా గొప్ప డాక్టర్లు తెలుసు, మంచి మంచి మందులు ఇస్తారు, వారు తప్పిస్తారు మరణం నుండి. కాదు, దేవుడు మరణం తప్పిస్తాడు. మన జీవితంలో కూడా
మనకు అనుభవం, మన బంధువులు, మనకు తెలిసిన వారు మరణం అంచుల వరకు వెళ్తారు. ఆ మరణపు అంచుల నుండి కూడా దేవుడు వారిని తిరిగి సజీవ లెక్కలోకి చేయగలడు. దేవుని స్తోత్రం. చనిపోయిన లాజరును ప్రభు బ్రతికించలేదా అంటే మనం ఆశను విడుచుకోవద్దు అనమాట. వీ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన జీవాధిపతి, జీవము ఆయన వశంలో ఉంది కాబట్టి ఆయన సజీవులుగా చేయగలడు, మృతులుగా కూడా చేయగలడు అని మనము అర్థం చేసుకోవాలి. కీర్తనలు 103లో కీర్తనకారుడు ఏమని దేవుని స్తుతిస్తున్నాడు చూడండి. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. సమాధిలోకి పోవడానికి ఎంతసేపు? చనిపోగానే నిన్ను వెంటనే సమాధి తోటకు తరలిచ్చేస్తారు. ఎంత గొప్పవాడివైనా, ఎంత మంచివాడివైనా ఇంట్లో ఉంచుకోరు, మరి సమాజంలో ఉంచుకోరు. ఆ శవ శరీరాన్ని తొందరలో పాతిపెట్టడానికి ఉన్న ప్రయత్నాలే ఉంటుంది. ఎంత ప్రియులైనా కానీ వారు నిన్ను ఉంచుకోరు, నీ శరీరాన్ని ఉంచుకోరు. నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతే నీ శరీరాన్ని తీసుకుపోయి పాతి పెడతారు. కానీ అట్టి సమాధి నుండి విమోచించగలవాడు ఎవరు? దేవుడే. అంటే మన దినముల లెక్క ఆయన సంపూర్తి చేయగలడు. దేవుని స్తోత్రం. అంటే ఆయుస్సు, జీవము ఆయన వశములోనే ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మనకు ఒక్కొక్క రోజు కూడా ఒక ఈవిగా ఇస్తున్నాడు అనమాట. ఉదయం లేవగానే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ న్యూ డే, ఒక క్రొత్త దినము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంతమంది అలా స్తుతిస్తారు? నిజంగా స్తుతిస్తారా? ఉదయం లేచి స్తుతిస్తారా? థ్యాంక్ యూ జీసస్. మరి ఒక సూర్యోదయం చూడడానికి, మరి ఒక దినం చూడడానికి నాకు నీవు ఒక మరి ఈ ఆశీర్వాదం నాకు ఇచ్చినావని స్తుతించాలి. ఉదయం లేవగానే గందరగోళం, కలవరం, అది ఇది అని ఆలోచించకుండా మొదట దేవుడిచ్చిన ఆశీర్వాదాల కొరకు దేవుని స్తుతి చెల్లించాలి. మరి ఆయన వశంలోనే మనం ఉన్నాం అన్నమాట. నిర్గమకాండం 23, 25, 26 వచనాలు. నీ దేవుడైన యెహోవానే నువ్వు సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించు. ఎంతమంది మరి ఆహారంలో కలుషితమైన ఆహారం తీసుకొని చనిపోతుంటారు, నీళ్లు కలుషితమని చనిపోతారు, వాయువులో కాలుష్యం ఉందని చనిపోతున్నారు. కానీ ఇవన్నీ లేనందుకు కాదు మనం జీవించేది, ఇవన్నిట్లోనే మనం కూడా బ్రతుకుతూ ఉన్నాం కదా, చలిస్తూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని మహాకృప. ఎంతోమంది ఎన్నో రోగములకు గురవుతున్నారు. ఒక్కసారి నువ్వు హాస్పిటల్ దర్శించాలి. క్రైస్తవులు, విశ్వాసులు తప్పకుండా హాస్పిటల్ దర్శనం చేయాలి. తెలిస్తే అప్పుడు చూస్తే ఆ రోగులందరూ రోగం పడకల మీద ఉన్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది ఎంత భద్రంగా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడని మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి దేవునికి మహిమ మనం చెల్లించాలి. మరి 102వ కీర్తన 24వ వచనంలో కీర్తనకారుడు ఇలాగూ ప్రార్థన చేస్తాడు. దేవా, నేను నీకు ఇలాగూ మనవి చేస్తున్నాను, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకు, నా దినముల మధ్య నన్ను కొనిపోకు, నా దినముల లెక్క నువ్వు సంపూర్తి చేయాలి. నన్ను ఎందుకు ఈ లోకంలో పంపించినావు? ఆ యొక్క కార్యము నేను ముగించిన తర్వాత నువ్వు నన్ను తీసుకోవాలి. ఆ కార్యం చేయడానికి కూడా దైవశక్తి కావాలి కదా. అందుకే ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. అది దేవునికి ఇష్టం అనమాట. గాడ్ లైక్స్ హిస్ చిల్డ్రన్ టు డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న దానికైనా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అందుకే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చు. అది నరుని కష్టం చేత ఎక్కువ కాదండి. సామెతలు 10:22లో ఉంది. అందుకే మరి మనల్ని దేవుడు కాపాడుతున్నాడు, రోగము రాకుండా, కీడు రాకుండా, మరణము రాకుండా అంటే అది కేవలము దేవుని యొక్క కృప, ఉచితమైన దేవుని కృప. అందుకే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మరి కీడు రాకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన జనులను సజీవులుగా చేయగలడంట, మృతులుగా కూడా చేయగలడంట. మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అకాల మరణం కొరకు మన బిడ్డలను కన్నామా మనం? హఠాత్ మరణాల కొరక మన యవన బిడ్డలను మనం కన్నది. కొందరు భర్తలను కోల్పోవడం, పిల్లలంతా చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న తల్లి చనిపోవడం, యవన బిడ్డలు చనిపోవడం, ఇటువంటి కీడు రాకుండా ఎప్పుడు ప్రార్థన చేయాలి. నువ్వు శోధనలో ప్రవేశించకున్నట్లు మేలుకోగలిగి నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి కీడు, పాడు, నాశనము, తెగులు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, వ్యభిచార పాపం ఇలాంటివి ఏవి కూడా కుటుంబానికి రాకుండా ఆ జీవం గల దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా
ప్రార్థన చేసి మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మనం నేర్చుకుంటున్నాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవం ఇస్తాడు, ఆయన మరణం కూడా కలగజేస్తాడు. కాబట్టి ప్రతి కార్యానికి కూడా ఆయనే నమ్మదగిన దేవుడు. నువ్వు ప్రార్థన చేయాలి. శరీరంలో ఒక అనారోగ్యం వచ్చినా కీప్ ఆన్ ప్రేయింగ్ అంతే. ఆయన స్వస్థపరుస్తానన్నాడు కదా, ఆయన స్వస్థపరచాలంతే. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫెయిత్, ఆ విశ్వాసం. అందుకే మనం విశ్వాసము డాక్టర్ మీద కాదు, మందుల మీద కాదు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు కదా. దేవా నాకు స్వస్థత దయచే, నా శరీరంలో రుగ్మత తొలగించు, ఏ వ్యాధి అయినా పోగొడతానన్నాడు. ప్రతి విధమైన వ్యాధి తొలగిస్తానని వాగ్దానం ఇచ్చినాడు కదా. ఆయన సిలువలో కార్చిన రక్తానికి అలాంటి శక్తి ఉంది. కాబట్టి దేవా ఈ రోగము మరణానికి నన్ను తీసుకొని వెళ్ళక నాకు ఈ రోగము తొలగించి నాకు దీర్ఘాయుస్సు దయచేయమని ప్రార్థన చేయాలి. రాజైన హిజ్కియా అలాగే చేసినాడు కదా. మరణకరమైన రోగం వచ్చినప్పుడు జీవాధిపతి అయిన దేవునికి ప్రార్థించినాడు. నేను చేసిన సేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించు, ఈ రోగం తొలగించు దేవా అని ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించి ఆ ప్రార్థన విన్నాడట. అతని కనికరించి రోగము తొలగించి 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చినాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఆయుస్సు ఆయన చేతిలో ఉంది, మన జీవం ఆయన చేతిలో ఉంది. మనం ఈ లోకంలో ఎన్నాళ్ళు బ్రతకాలి ఆయనకు తెలుసు. కాబట్టి యూ హ్యావ్ టు టోటలీ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి కూడా నీవు దేవుని మీద ఆధారపడాలి. మనం ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో వింటాం. మరణించినాను, నాకు అసలు జీవిస్తాననే నమ్మకం లేకుండింది, మరణమైపోయేవాడిని, దేవుడు నన్ను తిరిగి సజీవుల లెక్కలో నన్ను ఉంచినాడు అని సాక్ష్యం వింటాం. సజీవుల లెక్కలో. అందుకే మనం స్తుతించాలి అని యెషయా గ్రంథంలో కూడా ఈ మాట ఉంది. ఐషియా 38:17-19. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణము ఆయన. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తివి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు పాటలు పాడుతున్నావా? నీకు స్వరమెత్తి అంటే పాటలు పాడుతున్నది నీ గొప్పతనం కాదు, నిన్ను సజీవుల లెక్కలో ఉంచి నీ గొంతు తెరిచి నీవు పాడగలుగుతున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు. అంటే ఏ పని చేయగలిగినా నువ్వు సజీవుల లెక్కలో ఉండినందుకే కదా, దేవుడు నీకు శక్తి ఇచ్చినందుకే కదా. అందుకే నీవు జీవితాంతం దేవుని స్తుతించాలి. కీర్తనకారుడు అంటాడు, నా జీవితకాలం అంతయో నేను యెహోవాను స్తుతించేదాను. జీవితకాలం అంతా. ఎందుకంటే ఆయన నిన్ను అంతగా కాపాడుతున్నాడు, బ్రతికిస్తున్నాడు, సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు అని అర్థం. అందుకే హన్నా పాడుతుంది, ఆయన జీవాధిపతి, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు ఆయనే. ఇంకో నామం చూడండి, అక్కడే ఉంది. 1 సమూయేలు 2:6. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు. పాతాళం పంపేవాడు ఆయన్ని, పాతాళం నుండి మరి రప్పించువాడు ఆయనే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు అని నామం. ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, 1వ అధ్యాయము 18. రెవల్యూషన్ 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణం యొక్క తాళపు చెవి దేవుని దగ్గర ఉంది, పాతాళం యొక్క తాళపు చెవి దేవుని దగ్గర ఉంది. హీ హ్యాస్ ద కీస్ ఆఫ్ హెవెన్, కీస్ ఆఫ్ హెల్ అండ్ డెత్. అది ఒక గొప్ప కార్యమే. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర, మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర. ఇంత మంచి దేవుడు. పరలోక రాజ్యపు తాళపు చెవులేమో మనకు ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హీ గేవ్ ద కీస్ ఆఫ్ హెవెన్ ఇన్ అవర్ హ్యాండ్స్. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నానని పేతురుతో అంటున్నాడు. అదే సమయంలో పాతాళం యొక్క మరణం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు ఆయన. ఆయన పాతాళం పంపగలడు, అందు నుండి విడిపించగలడని ఇక్కడ హన్నా దేవుని స్తుతిస్తుంది. 116వ కీర్తన 3-4 వచనాల్లో, మరణబంధములు నన్ను ఎత్తుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణ బంధాలు నన్ను చుట్టుకొని ఉండేది, పాతాళపు వేదనలు నన్ను
చుట్టుకొని ఉండేది. అప్పుడు నేను దేవా నన్ను విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ప్రార్థనకు జవాబిచ్చినాడు. అందుకే 116వ కీర్తన ఒకసారి చూడండి. 116వ కీర్తనలో కీర్తనకారుడు ఎలా స్తుతిస్తున్నాడు? మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించున్నాను, ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుతున్నాను. దేవునికి స్తోత్రం. మై హోల్ లైఫ్ టైమ్ I will cry out to God because He's such a great God who has delivered me from death and hell. పాతాళపు వేదనల నుండి, మరణ బంధముల నుండి నేను మొరపెట్టినప్పుడు, శ్రమ దుఃఖము నాకు కలిగినప్పుడు నన్ను విడిపించినాడు. ఆయన నా మొర ఆలకించినాడు. ఆయన నీ ప్రార్థనలకు జవాబిచ్చి నేను ఈ విధంగా మరి నాశనం నుండి పాతాళంలోకి పోకుండా నీ ఆత్మను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాతాళములో తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడని 16వ కీర్తన మీరు చూసినప్పుడు ఆయన 16-11 కీర్తన 16-10-11 చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇది యేసు ప్రభు గురించి ముందే ప్రవచనం అన్నమాట. దావీదు ప్రవచిస్తున్నాడు. పాతాళంలో యేసు ప్రభు మరి తన దేహాన్ని కుళ్ళు పట్టనీయాడు దేవుడు పరమ తండ్రి అని అర్థం. అంటే చూడండి, చనిపోయినాడు, 3వ రోజు మృత్యుంజయుడైనాడు, మరి ఆయన పునరుద్ధానుడైనాడని మనకు తెలుసు. ఆయన విశ్వాసం ఉంచి వారు కూడా నిత్య జీవానికి వెళ్తారు కానీ పాతాళంలోకి వెళ్ళారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు రక్షకుడిగా స్వీకరించిన వారికి పాతాళం కాదు, నరకం కాదు, వారికి నిత్య జీవము పరలోకము దేవుడు ప్రసాదిస్తాడు. మరి ఈ లోకంలో కూడా పాతాళం యొక్క అనుభవం గలవారు ఎవరు అంటే మరి కేవలం పాపం చేసేవారు అన్నమాట, దేవునికి దూరమైన వారే. దోస్ హూ సిన్ విల్ ఎక్స్పీరియన్స్ హెల్ హియర్ ఆన్ ఎర్త్ ఈవెన్ ఇన్ ఆఫ్టర్ డెత్. అంటే చూడండి, పాపం చేసేవారు దేవుడు లేనివారు కదా, దేవునితో సంబంధం లేనివారు పాపం చేస్తారు. దేవునితో నువ్వు ఉన్నప్పుడు పాపం చేయలేవు కాబట్టి నీకు ఒక పరలోకమే ఇది. ఈ లోకంలోనే పరలోకం అనుభవిస్తావు. మరణమైన తర్వాత కూడా నువ్వు నీ ఆత్మకు నాశనం లేదు, అది నిత్య జీవానికి వెళ్ళిపోతుంది. అందుకే పరిశుద్ధులుగా ఉండడం ఎంత గొప్ప ధన్యత. పరిశుద్ధ జనంగా ఉండడం, యేసు రక్తం చేత విమోచింపబడిన వారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే వీఆర్ రిడీమ్డ్ పీపుల్. పాతాళ అనుభవమే లేదు మనకు విశ్వాసులకు, పాతాళం మనం పోవడం లేదు. కనుక నీవు రక్షింపబడని వారికి నీ ప్రార్థనలు చాలా అవసరం అన్నమాట. యు హావ్ టు కీప్ ప్రేయింగ్ ఫర్ దెమ్. విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే దేవుడు అవిధేయులను, పాపులను, రక్షణ లేని వారిని తప్పకుండా నరకపాలైపోతారు కదా వారు. కనుక వారి ఆత్మను విమోచించడానికి, వారు రక్షింపబడడానికి నీ ప్రయత్నాలు, ప్రార్థనలు తప్పకుండా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించెను. అంటే చావు నుండి జీవంలోకి వారు దాటుతున్నారు. వారు పాతాళంలో నుండి పరలోకానికి వారు ప్రవేశిస్తున్నారు. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాం. హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితంలో జీవం అనే పదం చాలా వాడతాం కదా మనం. జీవం అన్నమాట. మనం సేవించే దేవుడు జీవము గల దేవుడు. జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మాటలు జీవపు మాటలు, మనకు జీవాన్ని ఇచ్చేది. అంటే అంత ఇట్ ఇస్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి నీవు దేవుడు పాతాళంలో నుండి విడిపించేవాడని, అందులోకి పంపగలడు, అందులో నుండి విడిపించగలడని ఈ నామం ద్వారా నీవు తెలుసుకుంటున్నావు. పాతాళపు మరణపు తాళపు చెవులో అతను కలవాడు. అతని స్వాధీనంలో, దేవుని స్వాధీనంలోనే ఇవి ఉన్నవని గ్రహించాలి. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పిన నామములు చేతులు ఎత్తి దేవుని స్తుతించినాక మనం ప్రార్థన చేసుకుందాం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుండువాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
సజీవులుగాను మృతులుగాను చేసే శక్తి నీలో ఉందని నేను స్తుతిస్తున్నాం. పాతాళం పంపడానికి, అందులో నుండి రప్పించడానికి కూడా శక్తిమంతుడు అని నేను స్తుతిస్తున్నాం. కృంగజేయువాడును లేవనెత్తువాడు నీవే అని నేను స్తుతిస్తున్నాం. మంటిలో నుండి కూడా దీనులను దరిద్రులను లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చుండే శక్తి నీలో ఉందని మేము నేను స్తుతిస్తున్నాం. చెదరిన ఇశ్రాయేలును పోగు చేసే దేవుడు అని స్తుతిస్తున్నాం. అద్భుతములను చేసే దేవుడు అని నేను స్తుతిస్తున్నాం. స్తుతి ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. ఒక్కొక్క నామము వివరించినప్పుడు తండ్రి ఎంత విశ్వాసము ఒక్కొక్క హృదయంలో కలుగుతుంది, ఎంత ధైర్యము కలుగుతుందో ఇక వందనాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కూడా నెరవేరుతుంది కనుక వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలతో సహా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.